1 న్యూస్. నేను గౌతమి. రేవంత్ రెడ్డి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి మించి అందరినీ కలుపుకుపోయి పార్టీకి నష్టం చేసే వారిని పక్కన పెట్టడం ఆయన స్టైల్. సీనియర్లను సైతం దారిలోకి తెచ్చుకోవడం రేవంత్ చాణిక్య నీతి. ఇది నిన్న మొన్నటి వరకు ఉన్న మాట. కానీ ఇప్పుడు తీరు మారింది. వ్యతిరేక గలం వినిపిస్తుంది. కాంగ్రెస్ కోటలు బద్దలవుతున్నాయి. గ్రూప్ పాలిటిక్స్ పెరుగుతున్నాయి. ఇది ఇప్పటి మాట. దీనికి నిదర్శనమే కాంగ్రెస్ అనుకూల మీడియాలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు వచ్చిన వ్యతిరేక కథనాలు. వాచ్ ది స్టోరీ. సీఎం రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండే ఓ మీడియాలో నిన్న వచ్చిన కథనాలు తెలంగాణ రాజకీయాలను షేక్ చేశాయి. అసలు ఏం జరుగుతుంది అనిపించేలా అక్కడ న్యూస్ టెలికాస్ట్ అయింది. మహేష్ కుమార్ గౌడ్ పనితీరు బాలేదని, మంత్రులతో ముఖాముఖి మూన్నాళ్ల ముచ్చటగా మారిందని, పార్టీ పదవులు కేటాయింపులు అలసత్వం వహిస్తున్నారని, ఇలా ఒకటా రెండా రోజంతా ఇదే న్యూస్. మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వంలో భాగస్వామి కాదు, కేవలం పార్టీ అధ్యక్షుడు. ఆయన తన పని సరిగ్గా చేయకపోతే పార్టీకి నష్టం. కానీ ఏదో ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతున్నట్టు రోజంతా వార్తలను వండి వార్చడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది సహజంగా జరిగిన పరిణామమా, టార్గెట్ చేశారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ వార్తకు సంబంధించి బ్యాక్గ్రౌండ్ని చెక్ చేస్తే షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి గ్యాప్ పెరిగిందనే ప్రచారం జోరందుకుంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విషయంలో రేవంత్ రెడ్డి కొంత అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తుంది. దానికి కూడా కారణం లేకపోలేదు. తెలంగాణ ప్రభుత్వం పనితీరుపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను ఓ నివేదిక రూపంలో ఇవ్వాలని పీసీసీ చీఫ్ను అధిష్టానం కోరిందట. ఆయన ఇచ్చిన నివేదిక రేవంత్కు వ్యతిరేకంగా ఉందని కాంగ్రెస్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. పథకాలు అమలు విషయంలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, బండి భగీరథను అరెస్ట్ చేయడం ఆలస్యం కావడం ప్రభుత్వానికి పెద్ద మైనస్ అయిందని అధిష్టానం దృష్టికి వెళ్ళింది. దీనికి తోడు ఒరిజినల్ కాంగ్రెస్ నేతల కంటే వలస కాంగ్రెస్ నేతలకు పార్టీలో, ప్రభుత్వంలో ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుందని పీసీసీ చీఫ్ నివేదిక ఇచ్చారట. కేబినెట్ విస్తరణలో చోటు దక్కించుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ ప్రయత్నాలు మొదలు పెట్టారనే ప్రచారం నడుస్తుంది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం సీనియర్లకు చెక్ పెట్టి యువకులను కేబినెట్లోకి తీసుకోవాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ విషయంలో కూడా మహేష్ కుమార్ గౌడ్ పక్కన పెట్టడం కోసం రేవంత్ రెడ్డి అనుకూల మీడియాలో ఆయనపై వ్యతిరేక వార్తలు బ్యానర్ ఐటెంగా మారాయి. రేవంత్ రెడ్డి ఈ కథనాల వెనుక ఉన్నారనే దానికి బలం చేకూర్చేలా మరికొన్ని అంశాలు తెరపైకి వచ్చాయి. మహేష్ కుమార్ గౌడ్ను టార్గెట్ చేస్తూ కథనాలు వస్తుంటే వలస కాంగ్రెస్ నేతలు ఎవరు పెద్దగా ఖండించలేదు. దీంతో ఈ కథనాలు వెనుక ముఖ్య నేత హస్తం ఉందని విమర్శలు వస్తున్నాయి. ఈ కథనాలపై మహేష్ కుమార్ గౌడ్ హుందాగా స్పందించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు దీనిపై స్పందించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. కాలమే ప్రతిదానికి సమాధానం చెబుతుందని అన్నారాయన. పత్రిక స్వేచ్ఛకు ప్రాధాన్యత నిత్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు సంయమనం కోల్పోవద్దని సూచించారు.